పోలింగ్ జరగబోతుందన్నటువంటి తరుణంలో పోల్ షెడ్యూల్ విడుదలై రాష్ట్ర పౌరులంతా వారి వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యర్థుల్ని పార్టీల్ని ఎంపిక చేసుకున్నటువంటి తరుణంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుని కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని, అనేక ప్రజా జీవితంలో బాధ్యతలు నిర్వర్తించినటువంటి వ్యక్తిని నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప జిల్లాలో ఎన్నికల వ్యవహారాన్నంతా చూస్తున్నటువంటి నాయకునిగా ఉన్నటువంటి వారిని హత్య చేయబడడం జరిగింది. వివేకానంద రెడ్డి గురించి ఈ రాష్ట్రంలో ఉండే పౌరులకు ఎవరికి పరిచయం చేయనక్కర్లేదు. కొత్తగా అతని క్యారెక్టర్ని, లక్షణాలని చెప్పనక్కర్లేదు. చాలా అరుదైనటువంటి గొప్ప మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల్లో వివేకానంద రెడ్డి గారు ఒకరని చెప్పడానికి నాకేం సందేహం లేదు. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో అతను పార్లమెంట్ సభ్యునిగా అతి సాధారణమైన వ్యక్తిగా సెక్రటేరియట్కి వివిధ పనులపైన ఆ జిల్లాను, అతను నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పౌరుల్ని తీసుకొని వివిధ పేషీలకు వెళ్తూ వారి యొక్క సమస్యను తనే డ్రాఫ్ట్ చేస్తూ అందించి అతి సౌమ్యంగా ఎదుటి వారికి చెప్పేటువంటి సందర్భాలు కోకొలలుగా ఉండేవి. తను ఒక ముఖ్యమంత్రి సోదరుడినని కానీ, తను ఒక ప్రతినిధినని కానీ, నేను ప్రివిలేజ్డ్ పౌరుడినని కానీ ఎలాంటి అహం లేనటువంటి గొప్ప మనస్తత్వం. ఇట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారని మాలాంటి వాళ్ళకి అనిపించేది. ఎదుటి వాళ్ళతో సంభాషించినప్పుడు నొప్పించకుండా, శత్రువులనైనా ప్రేమించి వారి కష్టనష్టాలు తీర్చడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేసి ఒక గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వారికి సహజంగానే శత్రువులే ఉండరు. మీ అందరికి నేను మనవి చేస్తున్నా, తన ఇంట్లో ఒక్కరే నిద్రిస్తున్నారని అంటే, ఎటువంటి కాపలాదారులు లేరని అంటే, గన్మ్యాన్లు లేరంటే, కాపలా పని మనుషులు లేరంటే, ఇతర అనుచరులు లేరంటే, తను ఎవరికి విరోధి కాను, నేను ఎవరి పట్ల ద్వేషం కలిగినటువంటి వ్యక్తిని కాను అనేటువంటి ఒక గొప్ప నమ్మకమే కదా అలా ఉండడానికి కారణం. అనేక మంది పదవులు నిర్వహించినటువంటి వాళ్ళు తదుపరి ఎంతో శత్రువుల నుంచి పొంచి ఉన్నటువంటి ప్రమాదాల కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కాపలాకి. ఇన్ని పదవులు సుదీర్ఘకాలం నిర్వహించిన రాయలసీమ లాంటి ప్రాంతంలో తను ఒక్కరే పడుకున్నారంటేనే చెప్పొచ్చు ఇతను అజాత శత్రువు అని. ఇంత గొప్ప వ్యక్తిని, ఎవరితో వివాదాలు లేనటువంటి వ్యక్తిని హత్య కాబడ్డారు అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానీ, లేదు పౌరులు కానీ, రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ప్రతినిధులు కానీ సహజంగా ఏం ఆలోచించాలి? వివేకానంద రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుని కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యుడు. కడప జిల్లాలో ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయగలిసినటువంటి బాధ్యతలు స్వీకరించి
ఇప్పటికే పని ప్రారంభించినటువంటి వ్యక్తి. ఆయన హత్య కాబడ్డాడు. ఎవరికి అవసరం ఉంటుంది? ఇతను వ్యాపార లావాదేవీలు కలిగినటువంటి వాడా? తన భాగస్వాములతో వివాదం ఉంటుందా? లేదు సామాన్యమైన పౌరులతో ఎక్కడైనా వివాదాలు పెట్టుకున్నటువంటి మనిషా? కాదు కదా. ఆ అవకాశం లేదు. ఎవరికి అవకాశం ఉందన్నది ఈజీగా అతి సాధారణమైన పౌరులు కూడా ఈ రాష్ట్రంలో ఒక అంచనాకు రాగలరని నేను నమ్ముతున్నాను. అందరూ నమ్ముతున్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మళ్ళీ అతను ఎప్పుడూ చేసినలాగానే మళ్ళీ తప్పు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కంటేను ఎన్నికలు వెలువడిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, మోడల్ కోడ్ అట్రాక్ట్ అయిన తర్వాత ఇప్పుడు అతను రోల్ ఏంటో అతను కూడా మళ్ళీ తెలుసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ చెప్పేస్తున్నాడు ఉత్తరం ఉందని, ఎవరైనా కుటుంబ సభ్యులకు ఆపాదించవచ్చు, దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్లో థరోగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అంశాలన్నింటినీ ఒక ముఖ్యమంత్రే చెప్పేస్తున్నాడు. చూడండి, అంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఇన్వెస్టిగేట్ చేయవలసినటువంటి అధికారులకి గైడెన్స్ ఇచ్చేస్తున్నావు అప్పుడే ముఖ్యమంత్రిగా. అదే కదా నువ్వు చేస్తున్న పని. ఓకే, నువ్వు ఖండించి ఊరుకో. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పత్రికల్లో అవన్నీ ఎందుకు రాయిస్తున్నావు? ప్రతి సందర్భంలోనూ మీరు ఎన్ని సందర్భాల్లో చేసిన పని ఇప్పుడు చేస్తున్నారు. ఏం చేస్తావు? చివరికి రాజధానిలో అరటి తోటలను కాల్చేసే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశావు. పట్టిసీమ గట్టు కొట్టేస్తే వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశావు. జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభలో ఉండే కార్యాలయానికి నీరు పారేస్తే, వర్షపు నీరు వచ్చేస్తే అది వైఎస్ఆర్సీపీ మీద పెట్టేశావు. ఎక్కడ ఏది జరిగినా, రైల్వే సంఘటన, అక్కడ కాపుల ఉద్యమంలో తూర్పుగోదావరిలో రైలు పెట్టెలు తగలబెట్టే కార్యక్రమం జరిగితే వైఎస్ఆర్ కుటుంబం మీద పెట్టాలని ప్రయత్నం చేశాం, పార్టీ మీద పెట్టాలని ప్రయత్నం చేశాం. చూడండి, మీరు 4 సంవత్సరాలుగా ఆయన ఏ సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి టార్గెట్ చేస్తూ, మీకు అనుకూలమైనటువంటి పత్రికలు ఉన్నాయి, ఛానల్స్ ఉన్నాయి, మీ మాట విన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దాంతో ప్రజల్ని నమ్మించవచ్చని, పౌరులకి ఇట్లాగా డైవర్ట్ చేసి వచ్చని చేస్తున్నారు. అది ఒకటి. అసలు రెండోది, మీరు ముఖ్యమంత్రిగా సీరియస్గా ఇలాంటి మర్డర్ జరిగితే గతుక్కుమని రాష్ట్రం అంతా ఊగిపోతే అది చిన్న విషయం కింద మీరు డైవర్ట్ చేసి 24 గంటలైంది, ఏది సీరియస్నెస్ ఏముంది? మొన్న రాత్రి 11 గంటల చిల్లరకు చనిపోతే ఇప్పుడు అయిపోయింది, ఆల్రెడీ 40 గంటల దాకా అయిపోద్ది. ఏది ఇన్వెస్టిగేషన్లో సీరియస్నెస్? ఏది? మీరేం చేయబోతున్నారు అన్నది స్పష్టంగా తెలిసిపోయింది, మీ మాటల ద్వారా తెలిసిపోయింది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి వారికి ఏం చేయాలన్నది యాజ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. గవర్నర్ గారు ఆలోచించాలి, ఇది తగునా అన్నది కూడా ఆలోచించాలి. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం మోడల్ కోడ్ అట్రాక్ట్ అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇలాంటి డైరెక్షన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇవ్వచ్చా లేదన్నది కూడా అది ఒక డిబేటబుల్ అంశమే. ఉండని సిట్ ఎన్ని సిట్లు ఇస్తావు నువ్వు? సిట్ అంటే నువ్వు ఎలా తయారు చేసావంటే మొత్తం డిపార్ట్మెంట్ని ఒక అపఖ్యాతి పాలు చేసేటువంటి దిశవైపు తీసుకుపోయినావు. ఎన్ని నేను చెప్పను, నేను దాన్ని తగ్గించను. విశాఖపట్నంలో ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద
ఆరోపణలు చేసి డైరెక్ట్గా పత్రికల ముందు ముఖ్యమంత్రి ముందు పంచాయతీ జరిగితే ఆ వివరాల కోసమని ఇతర అధికారులు బయటపెట్టే ముందు నువ్వు సిట్ అని అంటావు. సిట్ అని అనడం ఏంటి? ఎందుకంటే అధికారులు నిష్పక్షపాతంగా ఒకవేళ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చేసి బయట పెట్టేస్తారన్న భయంకి సిట్ అనేది నీ గుప్పిట్లోకి తెచ్చుకునేటువంటి ఒక కార్యక్రమంగా చేస్తాం. దానికి ఒక నీ ఆదేశాలు విన్నటువంటి అధికారులను పెట్టి మసిబూసి మారేడుకాయ చేసి ఒక దొంగ రిపోర్ట్ని రిలీజ్ చేయిస్తాం. అదే కదా సిట్ అంటే. ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది. నీ సిట్ల తల సారాంశం ఏంటో తెలిసిపోయింది. అందుకు సిట్ అనేది మిమ్మల్ని అనుమానించడానికి మీరు సరైన మార్గం అది. సిట్ అని మీరు అన్నారంటేనే మిమ్మల్ని అనుమానించడానికి ఈ రాష్ట్ర పౌరులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి అలా అనకండి. దాన్ని మీరు పరువు తీసేశారు, దాన్ని నిర్వీర్యం చేశారు, అవమానకరం చేశారు, అసలు డిపార్ట్మెంట్ల మీద నమ్మకం లేకుండా చేశారు. అది పక్కన పెట్టండి. ఈ కేసు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. కొన్ని కేసులు సిబిఐ చేయొచ్చు, లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో దాని సబార్డినేట్ కోర్ట్స్ ఏవైనా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. ఎలాంటి సందర్భాలు ఇవ్వచ్చు? ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులు నిష్పక్షపాతంగా చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కోర్టులు ఆదేశించవచ్చు. ఇక్కడ లేదు అని అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాం. మేము నిష్పక్షపాతంగా ఇక్కడ అధికారులు చేసే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిందే. పైగా మీరు ముఖ్యమంత్రిగా చెప్పేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది, అప్పుడే ఏం చేయాలన్నది మీరు చెప్పేశారు. అంటే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల్లో ఇది సిబిఐకి ఫిట్ కేస్. ఎవరిది పోనీ ఎందుకు చేయలేరు అంటే రెండు ప్రధానమైనటువంటి ప్రత్యర్థి కుటుంబాలు ఇవి. మీరు కొంతకాలం అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలోకి రాబోతున్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మీరు ఇలాంటి మాటలన్నీ మీరు మాట్లాడారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడారు, అనేక సార్లు మాట్లాడారు. ఎలా ముఖ్యమంత్రి అవుతారో చూస్తాం, ఫినిష్ చేస్తాం అనే మాటలు మీరే స్వయంగా చెప్పారు. ఫినిష్ అంటే రాజకీయంగా ఫినిష్ చేస్తారు అని అనుకుంటారు, కానీ ఎవరైనా ఈ విధంగా కూడా ఉంటుందా అన్నది ఇప్పుడు అందరికి అనుమానం కలిగే పరిస్థితికి నేడొచ్చింది. వివేకానంద రెడ్డి ఎప్పుడు జరిగింది అతని మీద? అతను కడపలో జమ్మలమడుగు అనే కాన్స్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించడానికి అతను వెళ్ళినప్పటికీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆ ప్రాంతాల నుంచి వస్తూ ఇతను పర్యటనలు చేస్తే ఇక తెలుగుదేశం పార్టీకి అడ్రస్లు ఉండవు అన్నటువంటి భయం కలిగిన తర్వాత గడిచిన 6 మాసాలుగా చూస్తున్నటువంటి సర్వేలు మీరు చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంపిక మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్నది నేషనల్ లెవెల్లో ఉండేటువంటి సర్వే ఏజెన్సీలన్నీ చెప్పేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిస్పృహ మీకు ఆవరించింది, విచక్షణ కోల్పోయినటువంటి పరిస్థితికి వచ్చేసారు. దానివల్ల ఇలాంటి వీటికి మీరు సిద్ధమవుతున్నారు. మొత్తం ఆ కుటుంబాన్ని అందరినీ ఫినిష్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగే ప్రతి జిల్లాలో పార్టీకి బలమైనటువంటి వ్యక్తులను అందరినీ హత్య రాజకీయాలను ప్రోత్సహించాలని మీరు పనిచేస్తున్నారు. నో, మీరు కాదని అంటున్నారు కదా, చెప్పండి. నష్టపోయినటువంటి కుటుంబంగా వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులు అందరూ కలిపి డిమాండ్ చేస్తున్నాం. మీకు కూడా వాస్తవం తెలుసుకోవాలని ఉంది కదా, సిబిఐని ఇన్వైట్ చేయండి. సిబిఐని ఇన్వైట్ చేసి మీరు రుజువు చేసుకోండి. ఎస్, చంద్రబాబు గారి కిందలోనే ఏం లేదండి, ఇమీడియట్గా సిబిఐని ఇన్వైట్ చేశారు. లేదే, నువ్వు చూస్తుంటే మరుసటి నుంచి తయారైపోయారు మీరు. వాళ్ళందరూ ఎస్పీని పనిచేయనివ్వరు, అక్కడ పోలీసుని పనిచేయనివ్వరు, మీ అధికారులు ఇంటర్ఫియర్ అయిపోతుంటారు, మీరేమో ప్రెస్లో మాట్లాడేస్తుంటారు, ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడేస్తుంటారు. ఇన్వైట్ చేయండి. ఈ ఒక్క ఛాలెంజ్ మేము విసురుతున్నాం. మీరు సిబిఐని ఇన్వైట్ చేయడానికి అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కదా. మీరు జనరల్ కన్సెంట్ని మీరు విత్డ్రా చేస్తారు, కానీ ఈ కేసులో రేపు కోర్టు ఆదేశించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పోలీసు ఇక్కడ ఇది చేయలేరు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష కుటుంబం, ప్రతిపక్ష నాయకుని కుటుంబం, పాలకపక్ష నాయకుని ఒక పక్క ఉన్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిది, మాజీ పార్లమెంట్ సభ్యుడు, నిగర్వి, సౌమ్యుడు, ఎవరితో శత్రుత్వాలు లేనివాడు, వ్యాపారాలు లేనివాడు,
చిన్న రైతు హాయిగా కల్మషం లేకుండా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి, ధనిక పేద అనేటువంటి భావం లేనటువంటి వాడు, తన గ్రామంలో నివసిస్తూ సాధారణమైన జీవితాన్ని గడుపుతూ నిరాడంబరంగా ఉన్నటువంటి వ్యక్తి చంపేస్తే వాళ్ళు కుటుంబం డిమాండ్ చేయడమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి, అన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, అన్ని పత్రికల్లో విశ్లేషణలు వస్తున్నాయి. మీరు కూడా రుజువు చేసుకుని మీరు అంటున్నారు కదా అన్యాయం అని, మీరు అంటున్నారు కదా అన్యాయం అని ప్రత్యర్థులు కూడా అంటున్నారు కదా, మీరు రుజువు చేసుకోండి. వాళ్ళనే హక్కు వాళ్ళకు ఉంది, మా అందరికీ ఉంది, మీ మీద నమ్మకం లేదు అని అంటాం కదా. నష్టపోయినటువంటి వాళ్ళు ఇలాంటి నేపథ్యం ఉంది, మేమంటాం మీ మీద నమ్మకం లేదని మేము అంటున్నాం. అన్నప్పుడు మీరు నమ్మకం కలిగించాలంటే నిష్పక్షంగా చేసేటువంటి ఒక ఏజెన్సీని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. అదే కదా మీరు రుజువు చేసుకోవడానికి ఉండే మార్గం. అది చేయడం లేదని అంటేనే ఎవరికైనా స్పష్టంగా అర్థమైపోతుందని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హత్య ఏం చేశారు మీరు? జ్యూరిడిక్షన్ లేనటువంటి దీంట్లో మర్డర్ జరిగిన మరుక్షణమే డీజీపీ గారు మాట్లాడిస్తారు, తర్వాత మీరు మాట్లాడిస్తారు. మీరు మాట్లాడింది ఆ చిలక పులకలన్నీ కింద వరకు అందరూ మాట్లాడతారు, అధికారులందరూ. అయితే ఫైనల్గా కోర్టు ఏం చెప్పింది? నీకు జ్యూరిడిక్షనే లేదా, నీవు ఇన్వెస్టిగేషన్ ఏంటని చెప్తే అప్పుడు నేషనల్ లెవెల్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్లోకి వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది. మీ పరువు పోకముందే మీరు సిబిఐని ఇన్వైట్ చేయండి. మీరు నిష్పాక్షికంగా ఉన్నారు, ఇలాంటి పార్టీలతో మా పార్టీకి కానీ మాకెవరికి కానీ సంబంధం లేదని చెప్పే ప్రాథమికమైన స్టెప్పే సిబిఐని ఇన్వైట్ చేయడం. ఎవరికి ఉంటుందండి? ఆ వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అని వ్యాపారవేత్త, వివాదాలు ఉన్నవాడా? ఆ క్యారెక్టరే భిన్నమైన క్యారెక్టర్. ఎవరితో వివాదం లేని అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ సింగిల్గా ఒక ఇంట్లో పడుకునేటువంటి మనస్తత్వం, నిర్మలమైన మనసుతో పడుకుంటున్నటువంటి ఏ భయం లేనటువంటి వాడు. అతని పద్ధతి చూస్తేనే తెలిసిపోతుంది. అతను టార్గెట్ చేశారు. ఇలాంటివి మీరు రాష్ట్రం అంతా చేయడానికి చేస్తారన్నది అర్థమైపోయింది. ఎన్నిక ఓడిపోతుంది. అసలు మీరు డెమోక్రసీలో అధికారం లేకపోతే మీరు ఉండలేరా? అధికారం కోసం దేన్నైనా చేస్తారా? మీరు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు చేయాలన్నటువంటి వ్యూహం కనిపిస్తుంది. ఆ చర్యలు రేపు కనిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా మనం నెట్టేయవచ్చు, ఇతరుల మీద నెట్టేయవచ్చు. మనకున్నటువంటి మీడియా పలుకుబడితో ఇతరుల మీద నెట్టేయచ్చు, నమ్మించవచ్చు అన్నటువంటి కాన్ఫిడెన్స్లో మీరున్నారు. ఇది చాలా తప్పండి. ప్రజాస్వామ్యం మీద ఇతరులకు నమ్మకం లేనటువంటి స్థితికి మీరు తీసుకెళ్తున్నారు. దయచేసి ఇవన్నీ మీకు ఒకే దెబ్బతో పోతాయి. మీరు అర్జెంటుగా సిబిఐని ఇన్వైట్ చేయండి. మేము గవర్నర్ గారిని కోరుతున్నాం, మీరు ఇంటర్వ్యూని కావాలి. ఈ ప్రభుత్వ కాలం అయిపోయింది. పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ పరిధిలోకి వచ్చేసింది. ఆ యాక్ట్ ప్రకారం కోడ్ వచ్చింది. మోడల్ కోడ్ వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇలాంటి ఇన్వెస్టిగేషన్లో దూరిపోయేటువంటి పని కరెక్ట్ కాదు. ఇది ఎలాంటి సంకేతం వెళ్తుందంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా, ఇదేమి అనేటువంటి భావన వస్తుంది. మీరు ఆదేశించాలని కోరుతున్నాం. చీఫ్ సెక్రటరీని ఆదేశించండి. ఇమీడియట్గా సిబిఐని ఇన్వైట్ చేయండి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. ఈవేళ లేదు, మీరు గతంలో జరిగిన సంఘటనలన్నీ మీరు చూడండి. ఒక సిట్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే మీరు వాస్తవాలను బయటకు రాకుండా ఉపయోగించే ఒక మార్గం కింద తయారైంది కాదు ఈ రాష్ట్రంలో తప్ప. సిట్ అనేది ఎప్పుడైనా ఈ సిట్ వేసి దీని ద్వారా ఈ ప్రభుత్వం వీళ్ళని పనిష్ చేసింది, వీళ్ళని గుర్తించింది, షబాష్ అని అనిపించుకునే సంఘటన ఒక్కటి రాష్ట్రంలో మీ 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ లేదు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని మనం చేస్తున్నాం. 100% ఇది హత్య అని మీరు ఒప్పుకుంటున్నారు, ఖండిస్తున్నారు, ఘోరం అని అంటున్నారు. అడుగుతున్నట్టు నష్టపోయిన కుటుంబం సిబిఐ చేత దర్యాప్తు జరిపించని అంటుంది. దానికి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? ప్రత్యర్థి కుటుంబాలు, ఎన్నికల సమయం, అతను కడప ఇన్ఛార్జిగా ఉండడం, మీరు వీళ్ళందరినీ ఫినిష్ చేస్తాను అనడం, ఇంతకుముందు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లు ఏవి ఇచ్చేయకపోవడం, ఇదంతా నిష్పాక్షికంగా ఇక్కడ జరగదు అన్నటువంటి అభిప్రాయం కోర్టులకు ఖచ్చితంగా కలుగుతుంది. సుప్రీంకోర్టు కూడా తను ఇచ్చినటువంటి ఆదేశాల్లో అదే ఇచ్చింది. కింద కోర్టులకి ఉన్నటువంటి ఏజెన్సీ నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేట్ చేయలేదు అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి ఇన్వెస్టిగేట్ ఏజెన్సీని వేయొచ్చు అన్నటువంటిది వచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు? ప్రతిపక్ష నాయకుడు. మనకున్నటువంటి రాజ్యాంగంలో ప్రజల తరపున ప్రతి అంశాన్ని కూలంకుషంగా చూసి ప్రజలకి
తెలియజేసే ఒక రెస్పాన్సిబిలిటీ ఓటింగ్ ద్వారా పొందినటువంటి వ్యక్తికి కత్తి జరిగితే కోడి కత్తెని రకరకాల హీనమైన మాటలను నాడి నవ్వుతూ అపహాస్యం చేస్తూ అనేక సార్లు దాన్ని డైల్యూట్ చేయడానికి మాటల్లో లోపటొకటి మైటొకటి కనిపిస్తూ చేస్తే ఆఖరికి ఏం చెప్పింది కోర్టు? మీకు జ్యూరిడిక్షన్ లేనటువంటి దాంట్లో మీరు తలదూర్చారు ఎందుకు అని అడిగింది. మీకు నిజానికి అది చాలా అవమానకరమైంది కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పర్టికులర్ కేసులో జ్యూరిడిక్షన్ ఉందా లేదా అన్నది తెలుసుకునే పరిస్థితి ఆతృతలో మీరున్నారా? మా జ్యూరిడిక్షన్ కాదు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెందింది చేయాలన్నటువంటి మాట అనలేకపోయింది ప్రభుత్వం. మన తాపత్రయం అంతా వాస్తవాలు తెలియకుండా దాయడమే కదా. 5 సంవత్సరాలు చేసిన పని అదే. ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తున్నారు. ఇది చాలా చెడ్డ సంకేతం. పౌరులందరూ దీని మీద ఆలోచించాలని కోరుతున్నాను. ప్రభుత్వాలు ఇలాగా దిగజారిపోయినటువంటి స్థితికి వెళ్ళకూడదు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అనుమానాలు వచ్చినాయి. రాజారెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత సంయమనం పాటించినారో మీ అందరికీ తెలియంది కాదు. తండ్రి చనిపోయినప్పుడు అతను ఒక ముఖ్యమంత్రి అయినా ఎంతటి హుందాగా సమాజం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ పెద్దగా ఎంత సంయమనం పాటించినాడో మీరు చూసి అందుకే అతను మరింత పెరిగాడు. ఈవేళ మళ్ళీ రాజశేఖర రెడ్డి అలా చనిపోయారు. ఇప్పుడు ఆయన సోదరుడిని చంపేశారు. జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగమని ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. కానీ ప్రతి సంఘటన వాళ్ళ కుటుంబాన్ని మరింత ప్రజల వద్దకు చేరుస్తుంది తప్ప వారికి మరింత మంది అనుచరులు అభిమానులు చేరి నిలబడతారు తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకు ఒత్తాసు పలకరు. ఇలాంటి సంఘటనలు చేసిన ప్రతి సందర్భంలోన మరింత మంది వారికి యాడ్ అయ్యి వారికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాల్ని, చట్టాల్ని, పౌరుల తల హక్కుల్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్ప మీరు అనుకున్నట్టు నిర్వీర్యం అయిపోదన్నది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా గ్రహించాలన్నది నేను అనుకుంటున్నా. మా డిమాండ్ ఒక్కటే, న్యాయమైన డిమాండ్. కమాన్, మీ మీద నమ్మకం లేదని అందరం అంటున్నాం, పార్టీగా అంటున్నాం, వాళ్ళ కుటుంబం అంటుంది. పరిస్థితులు లేవు, ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు వ్యవహరించిన తీరేమో మేము నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. కోర్టు ఇన్వైట్ చేస్తుంది. కోర్టు ఇన్వైట్ చేయకముందే మీరే సిబిఐని ఇస్తే సగం తప్పించుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఇంత ఈజీగా ఉన్న అవకాశాన్ని సిట్ అనే దానితో మీరు రేపు సిట్లో ఏటిస్తారన్నది అందరికీ తెలుసు. ఆ సిట్టు మరి ఎందుకు మాకు? సిట్టు మీరు డిక్టేట్ చేశారు కదా, సిట్లో ఏం రావాలన్నది డిక్టేట్ చేసేసిందే వస్తుంది సిట్లో. అందుకు సిట్టు అవన్నీ పక్కన పెట్టి మీరు రుజువు చేసుకోవడం ఏకైక మార్గం ఫస్ట్ ఇమీడియట్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఆ ఇన్వెస్టిగేషన్ ఇన్వైట్ చేస్తున్నాం, వేయాలని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. చంద్రబాబు గారు ఏ సందర్భంలో సిబిఐని అంగీకరించారు? ఈ రాష్ట్రంలో అనేక సంఘటనలు జరిగినప్పుడు ఎప్పుడైనా ఆయన సిబిఐని ఇన్వైట్ చేశారా? పైపెచ్చు దేశంలోనే మొదటి వ్యక్తి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేశాడు. రొటీన్గా ఒక సంఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా సిబిఐ ఛార్జ్ ఆ బాధ్యతలను స్వీకరించేటువంటి కన్సెంట్నే తీశాడు. అంటే ఏమిటి ఇండికేషను? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు సిబిఐని అడిగిన ప్రతిసారి గడచిన కాలంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి లాంటి వాడు, నువ్వు అడిగిన ప్రతి అంశాన్ని సిబిఐకి అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కంపారిజన్ ఏముంది నీకు అసలు? చెప్పనండి. ఇవాళ అనేక సార్లు నువ్వు అడిగిన ప్రతిసారి చివరికి కొడుకు మీద వచ్చినటువంటిది కూడా అతను సిబిఐకి రిఫర్ చేసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘటన పౌరులందరికీ తెలియడం లేదు. ఎలాంటి సందర్భం ఇది? నీ ఇన్వెస్టిగేషన్ ఏది? 40 గంటలు అయిపోతుంటే ఏంటి అసలు? సిట్ వేసి నువ్వు ఎన్నికల ప్రచారంకి వెళ్ళిపోతావు, అదే కదా? నువ్వు ఒక డైరెక్షన్ ఇచ్చేసావు, సిట్ అంటే ఏంటో, ఎవరు చంపిస్తారో అన్నీ చెప్పేశావు. ఆ సిట్ నివేదిక అదే కదా వస్తుంది. కోర్టు ఆదేశించక ముందే ప్రభుత్వం ముందుకొచ్చి సిబిఐకి దర్యాప్తుకు అంగీకరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో లెట్ us వెయిట్. గవర్నమెంట్ రెస్పాన్స్ చూసిన తర్వాత అన్ని పాసిబుల్ వేస్ ప్రయత్నం చేస్తాం. అవన్నీ చీఫ్ మినిస్టర్కి ఎందుకండి? అవన్నీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటివి. ఎవరైనా మాట్లాడతారా?
ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ చేయాల్సిన పనులు అవి. నువ్వు మాట్లాడే అట్లాంటి అంశాలకు వైపు దుష్టు మరలు చెప్పని నువ్వు చేస్తున్నావు కదా అర్థమవుతుంది. ఎక్కడైనా అలా చేస్తారా? ముఖ్యమంత్రి ఒక సీరియస్ మర్డర్ గురించి ముందు చెప్తావా? అక్కడే తెలిసిపోతుంది. చీఫ్ మినిస్టర్ బిజినెస్ కాదు అది. చీఫ్ మినిస్టర్ బిజినెస్ కాదు అది. చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడంటేనే సేమ్ పోలీస్ చేత అది అనిపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసిపోతుంది. అందుకే చెప్తున్నాను ఇవన్నీ ఒక అందుకని సేమ్ అదే కదా. మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? కమాన్, సిబిఐని కోరుతుంది, ఆ కుటుంబం కోరుతుంది, పార్టీ కోరుతుంది, ప్రధాన ప్రతిపక్షం కోరుతుంది, పౌరులు కోరుతున్నారు, ఇన్ని ప్రజా సంఘాలు కోరుతూ ఉన్నాయి. అతి న్యాయమైన డిమాండ్ కదా. తన కుటుంబంలో సభ్యుడిని కోల్పోయినప్పుడు నీ ఏజెన్సీ మీద నమ్మకం లేదని చెప్పినప్పుడు, పైగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు సూట్ అయినటువంటి కేసు అయినటువంటి దీన్ని చాలా న్యాయమైన సందర్భం కదా. ధన్యవాదాలు. జరగకపోతే చెప్పనండి, అప్పుడు జరగకపోయిన అంశాలు చెప్పనండి. నష్టపోయినటువంటి వాడు కోరచ్చు కదా, కోరే అతి సహజమైన కోరిక కదా అది, అతి సహజమైన కోరిక. నష్టపోయినటువంటి వాడు నాకు నమ్మకం ఉన్న ఏజెన్సీతో చేయించండి అని. ఇవన్నీ మనకి ఎందుకండి? అందుకే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వస్తేనే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తున్నారు అప్పుడే, అవి నడుస్తుంటాయి పత్రికల్లోనూ, అవన్నీ నడుస్తుంటాయి. అందుకే మరి ఇవన్నీ తెలిసి తెలియక వస్తాయి. స్టాప్ చేసి ఇవ్వండి, అలాంటి ఏజెన్సీకి ఇస్తే వస్తాయని అందరూ వెయిట్ చేస్తారు.